శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షలు ప్రజలందరిపై ఉండాలని కమిటీ చైర్మన్ పూసర్ల వెంకటేశ్వరరావు అన్నారు. గాజువాక జీవీఎంసీ 66వ వార్డు కైలాసనగర్ వేంచేసి ఉన్నటువంటి వైశాఖ శుద్ధి దశమి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, భక్తులకు ప్రసాదం విస్తరణ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ మరియు ఆర్యవైశ్య మహిళలచే అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ గాజువాక ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా అమ్మవారి జయంతి ఉత్సవాలలో పాల్గొని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం మొదటిసారని అన్నారు. ఇక ముందు అమ్మవారి జయంతి రోజున నిరుపేదలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఘనంగా అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పూసర్ల వెంకటేశ్వరరావు, బోగరపు తాతాజీ, పచ్చికొల్ల నాగేశ్వరరావు, గుంపిన రఘునాథ్ గుప్తా, గుండా శివయ్య, కులుకూరి మంగరాజు, వరదాకృష్ణ, గునిశెట్టి గుప్తా, బొమ్మన మూర్తి తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. ఇంతటి కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా నా నమస్సమాంజలండి. అడిగిన వెంటనే ధన సహాయం చేసి మనుషులు కష్టపడి కార్యక్రమాలు అందరూ మన ఆర్యవైశ్యులు అందరూ కష్టపడి కార్యక్రమం చేస్తున్నారండి. అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి. అమ్మవారి దయా కటాక్షాలు అన్నీ ఉండాలని చెప్పేసి ఈ ఆర్యవైశ్య సంఘం తరఫున కోరుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు గాజువాక శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇది 3వసారి పూసల వెంకటేశ్వర సారథ్యంలో జరగడం, అలాగే ఆ కమిటీ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన బొగ్గారపు తాతాజీ గారు 7 చీరలు పేదవాళ్ళకి ఇమ్మని చెప్పారు. అలాగే పిపిఎస్ గారు కూడా 2 చీరలు, సూర్యనమూర్తి కూడా 1 చీర, వెంకటవాసి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 10 మంది పేదవారికి ఈరోజు చీరలు ఇవ్వడం జరిగింది. మరి బొగ్గారు వెంకటేశ్వర గారు ఇదే మొదటిసారి కాదు, అంతకుముందు కూడా 3-4 సార్లు మా అమ్మ వాసవి సేవడం ద్వారా చీరలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం కాదు, తాతాజీ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చీరలు అందుకునేవారు బమ్మిడి సరోజిని, కంఠం శెట్టి. ఈరోజు గాజువాకలో ఉండే చుట్టుపక్కల ఉండే ఆర్యవైశ్యులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి, భోజనాలు కూడా చేసి అందరూ సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇంటికి వెళ్ళాలని మనసారా కోరుతున్నాం. జై వాసవి. జై వాసవి. ఈనాటి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా గాజువాక నగరంలో శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్లో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ అనేక మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క జయంతి సందర్భంగా కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చీరల్ని బొగ్గారు తాతాజీ గారు ఒక 5 చీరలు, పిపిఎస్ నాగేశ్వర గారు, అలాగే అందరూ కూడా వెంకటవాసి గారు అందరూ కూడా మాకు పి సూనామూర్తి గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క రోజు కార్యక్రమంలో విశేషంగా అందరికన్నా ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమానికి 25,116 రూపాయలు ఇచ్చినటువంటి గునిశెట్టి గుప్తా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇందులో దాతలు అనేక మంది 5,000, 2,000, 3,000, 1,000, 500 బియ్యం బ్యాగులు ఇచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిది లిస్ట్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ టైం సరిపోదు కాబట్టి అందరి పేరు చెప్పలేకపోతున్నాం. ముఖ్య డోనర్ గా ఈరోజు గునిశెట్టి గుప్తా గారిది ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో అనేక విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అమ్మవారి వార్షికోత్సవమే కానీ, అమ్మవారి అమ్మవారి ఆత్మహోద్రం కానీ అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొనడం, ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం గాజువాకే కాదు, దేశమే కాదు, అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి చల్లని చూపునివ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జై వాసవి. ఈరోజు అమ్మవారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అందరూ మన వయసులో అందరూ వచ్చేసి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని ఆవిడ కృపా కాంక్షలు కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా నేననగా బొగ్గారు తాతాజీ 5 చీరలు, పిపిఎస్ నాగేశ్వరరావు 2, కేఎన్ నాగేశ్వరరావు, వెంకట నాగేశ్వరరావు 1 చీర, 7 చీరలు ఇచ్చారు. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం.